Hi everyone, welcome to Learn Tinglish. Learn English through Telugu. మనం ఇతరులతో చాలా విధాలుగా తెలుగు సెంటెన్సెస్లో మాట్లాడుతుంటాం కదా, వాటిని ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలో తెలుగు నుండి అని ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ఐ యామ్ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఆర్ ఐ వాస్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్. ఈ రెండు విధాలుగా మీరు ఇంగ్లీష్లో చెప్పొచ్చు. ఏంటి దాని అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏంటి దాని అర్థం అని క్వశ్చన్ చేయొచ్చు ఎవరినైనా మీరు. వయసుకు తగ్గట్టు ప్రవర్తించు. యాక్ట్ యువర్ ఏజ్. యాక్ట్ యువర్ ఏజ్. మనం ఎవరినైనా అంటూ ఉంటాం కదా, వయసుకు తగ్గట్టు ప్రవర్తించు అని. అలా. నాకు ఇప్పటికీ తెలియదు. ఐ స్టిల్ డోంట్ నో. ఐ స్టిల్ డోంట్ నో. నాకు ఇప్పటికీ తెలియదు అని అర్థం. నా బ్యాగ్ చినిగింది. మై బ్యాగ్ ఈస్ రిప్డ్. మై బ్యాగ్ ఈస్ రిప్డ్ అని ఈ విధంగా చెప్పండి. నాకు వికారంగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ నాషియస్. ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు ఇలా అంటూ ఉంటాం, ఐఎమ్ ఫీలింగ్ నాషియస్. ఐఎమ్ ఫీలింగ్ నాషియస్. వాళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు కమ్ హియర్. దే హ్యాడ్ టు కమ్ హియర్. ఈ విధంగా చెప్పండి. నెక్స్ట్ వన్. షర్ట్కి మరక పడింది. ద షర్ట్ గోట్ స్టెయిన్డ్. ద షర్ట్ గోట్ స్టెయిన్డ్. నా షర్ట్కి మరక పడింది అంటే మై షర్ట్ గోట్ స్టెయిన్డ్ అని అనొచ్చు. ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో హోమ్ ఎర్లీ టుడే. ఐ హ్యావ్ టు గో హోమ్ ఎర్లీ టుడే. ఈ విధంగా చెప్పండి. నేను చాలా కాలంగా ఆమెను చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ హర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ హ్యావెంట్ సీన్ హర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పండి. అతడితో మాట్లాడకపోవడమే మంచిది. ఇట్స్ బెటర్ నాట్ టు టాక్ టు హిమ్. ఇట్స్ బెటర్ నాట్ టు టాక్ టు హిమ్. ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పండి. నెక్స్ట్ వన్. చచ్చినా మర్చిపోను. ఈవెన్ ఇఫ్ ఐ డై ఐ విల్ నాట్ ఫర్గెట్ దాట్. ఈవెన్ ఇఫ్ ఐ డై ఐ విల్ నాట్ ఫర్గెట్ దాట్. వాడుక భాషలో చచ్చినా మర్చిపోను అంటాం. నా దగ్గర ఈ డబ్బులు మాత్రమే మిగిలాయి. ఐ హ్యావ్ ఓన్లీ దిస్ మనీ లెఫ్ట్. ఐ హ్యావ్ ఓన్లీ దిస్ మనీ లెఫ్ట్. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్. ఐ హ్యావ్ ఓన్లీ దిస్ మనీ లెఫ్ట్. కనీసం కొన్ని నీళ్లు తాగు. డ్రింక్ అట్లీస్ట్ సమ్ వాటర్ ఆర్ అట్లీస్ట్ డ్రింక్ సమ్ వాటర్ అని కూడా అనొచ్చు. ఈ 2 టైప్స్ మీరు చెప్పొచ్చు. కనీసం కొన్ని నీళ్లు తాగు అని అర్థం. నేను ఒకవేళ చచ్చినా అలా చెయ్యను. ఐ విల్ నాట్ డూ ఇట్ ఈవెన్ ఇఫ్ ఐ డై ఆర్ ఈవెన్ ఇఫ్ ఐ డై ఐ వోంట్ డూ దాట్. ఈ విధంగా చెప్పండి. ఆమె అతడిని కలవాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు మీట్ హిమ్. షీ హ్యాడ్ టు మీట్ హిమ్ అంటే ఆమె అతడిని కలవాల్సి వచ్చింది అని అంటాం. గోడకు ఆనుకొని ఉండకు లేదా గోడకు ఒరగకు అని కూడా అంటూ ఉంటాం కదా. డోంట్ లీన్ అగెనిస్ట్ ద వాల్. డోంట్ లీన్ అగెనిస్ట్ ద వాల్. ఆరెంజ్ తొక్క తీయండి ఆర్ తీయడం. పీల్ ద ఆరెంజ్. పీల్ ద ఆరెంజ్. కొబ్బరిని తురమడం లేదా కొబ్బరిని తురమండి అని ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా. గ్రేట్ ద కోకోనట్. గ్రేట్ ద కోకోనట్. తురమడం అంటే గ్రేట్. టీని వడబోయడం ఆర్ వడబోయండి అని ఇతరులకు చెప్తూ ఉంటాం కదా. స్ట్రెయిన్ ద టీ. స్ట్రెయిన్ ద టీ. నా ఫోన్ సగమే ఛార్జింగ్ అయింది. మై ఫోన్ ఈజ్ హాఫ్ ఛార్జ్డ్. మై ఫోన్ ఈజ్ హాఫ్ ఛార్జ్డ్ అంటే నా ఫోన్ సగమే ఛార్జింగ్ అయింది అని అర్థం. పాలు విరిగిపోయాయి. ద మిల్క్ హ్యాస్ కర్ల్డ్ ఆర్ గాన్ ఆఫ్. ద మిల్క్ హ్యాస్ కర్ల్డ్ ఆర్ గాన్ ఆఫ్ లేదా ద మిల్క్ ఈస్ బ్రోకెన్ అని కూడా అనొచ్చు. నేనుగానే చేస్తాను. ఐ డూ ఇట్ మై సెల్ఫ్. ఐ డూ ఇట్ మై సెల్ఫ్. ఈ విధంగా చెప్పండి.
నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో దేర్. ఐ హ్యాడ్ టు గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని అంటూ ఉంటాం కదా, అప్పుడు ఐ హ్యాడ్ టు గో దేర్ అని చెప్పండి. నేను అతడిని వదిలిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ హిమ్ ఆర్ ఐ విల్ నాట్ స్పేర్ హిమ్. ఈ 2 విధాలుగా చెప్పండి. అర్థం లేకుండా మాట్లాడకు. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఎవరితోనైనా అంటుంటాం కదా, అర్థం లేకుండా మాట్లాడకు అని, డోంట్ టాక్ నాన్ సెన్స్ అని విధంగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.